ఒక్కసారి కలిసే ఛాన్స్ ఇస్తే మళ్ళీ మళ్ళీ కలుస్తారు, నాకు ఎసరు పెట్టేస్తారు. నా కోసం, నా తమ్ముడు నా నుంచి దూరం కాకుండా ఉండటం కోసం నిన్ను దూరం పెట్టించటానికి ఇంకా ఈ తలుపులు తెరవన్రా. తెరుచుకొని నువ్వు రాలేవురా. మధుని ఎలాగైనా కలవాలి. అది ఒంటరిగా ఇంటికి వెళ్ళలేదు. ఎవరు బయట? డాడీ, గడి ఎందుకు పెట్టావు? డాడీ, తలుపు తెరువు డాడీ, తెరువు డాడీ. డాడీ, డాడీ. నా అంచనా కరెక్ట్. వీడు ఖచ్చితంగా వాళ్ళ నాన్ననే తప్పు పడతాడు. అట్టని వీడు తండ్రిని ఎంత తప్పు అనుకుంటే నాకు అంత ఒప్పవుతుంది, కలిసొస్తుంది. ఎందుకు డాడీ ఇంత దుర్మార్గంగా మారిపోయావు? నన్ను గదిలో పెట్టి తలుపులు మూసి గడివేయటమేంటి డాడీ? ఎందుకు డాడీ ఇంత కక్ష సాధిస్తున్నావు? తలుపు తెరువు డాడీ, తెరువు డాడీ. నేను నీ కన్న కొడుకు డాడీ, నేను నీ కన్న పిల్లలం. అది ఇంటి ఆడపడుచు, నా తోబుట్టువు. మేము అన్నా చెల్లెళ్ళం. మమ్మల్ని కలవకుండా చేస్తే పాపం తగులుతుంది డాడీ. ప్లీజ్ డాడీ, తలుపు తెరువు డాడీ. తప్పు చేస్తున్నావు డాడీ, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు ఎవరినో అసహించుకోవడం కాదు, నేను నిన్ను అసహించుకునేలా ప్రవర్తిస్తున్నావు. అత్తను నమ్మి అమ్మని తప్పు పడుతున్నావు. నిజం తెలిసిన రోజున నువ్వు పశ్చాత్తాపడ్డా నిన్ను క్షమించండి డాడీ. నీ మీద జాలి చూపించే పరిస్థితి నువ్వు పోగొట్టుకుంటావు డాడీ. మా సహనం చచ్చేదాకా నువ్వు ఇలా ప్రవర్తించకు డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, తలుపు తెరువు డాడీ, తెరువు డాడీ. భయమేదేవో నాన్న, ఒంటరిగా నేనున్నాను, ధైర్యం నీవేగా నా నీడలా.
ఏమ్మా, ఆకలిస్తుందా? అన్నం తింటావా? మంచినీళ్ళు ఏమన్నా కావాలా? పిల్లలు తిన్నారా? లేదు, వండినవన్నీ వండినట్టుగానే ఉన్నాయి. ఎవరు ముద్ద ముట్టలేదు. నాకే అంత ఆకలి మండిపోతుందని అడుగుతున్నావా? బాధ కడుపు నింపేసింది. ముద్దు దిగే అవకాశం లేదు. మధు పడుకుందా? అది ఇందాక ఏడ్చి దాని గదికి వెళ్ళిందే. నిద్రపోతుందేమో. అది నా మీద అరిచి తిట్టి ఏడ్చింది కదా, నన్ను ఏడిపించింది కదా, కలిసిపోయిందేమో. నా మీద ఇంకా కోపం తగ్గినట్లేదేమో. అలక తీరిందో లేదో. ఒకసారి నేనే వెళ్ళి పలకరిస్తాను. ఇప్పుడు గదిలోకి తొంగి చూస్తే నా కొంప మునుగుతుంది. అదేమో వద్దన్న వినలేదు, అడ్డంగా వాదించింది. అన్నా నాన్న అంటూ వెళ్ళింది. ఇప్పుడు ఇది అదేదని అడిగితే ఏం చెప్పాలి? భగవంతుడా. దీనికేదో నా మీద డౌట్ వచ్చింది. ఎంతైనా తెలివైంది కదా. నా మొహం చూసి కనిపెట్టేసి ఉంటుంది. ఈ భయం ఒకటి నా మొహంలో దాగి చావదు. నేనెంత బింకంగా ఉన్నా సరే బయటపడేస్తుంది. చూడు, సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. ఏం చెప్పమంటావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బిత్తర చూపులు చూస్తున్నావు? అసలు ఎందుకు అలా ఉన్నావు? ఎందుకు వణుకుతున్నాయి ఈ చేతులు? ఎందుకు బెదురుతున్నాయి ఆ చూపులు? ఎందుకు నుదుటిని ఇలా చెమటలు పడుతున్నాయి? చెప్పమ్మా, ఏమైందో చెప్పు. చెప్పేదేం లేదు, దాచింది అంతకంటే లేదు. ఏం లేకపోతే ఎందుకు నీళ్లు నవ్వులుతున్నావు? ఎందుకు నీ మొహంలో భయం కనిపిస్తుంది? ఎందుకు మాట తడబడుతుంది? అక్షరాలు ఎందుకు దొర్లుతున్నాయి?